హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం వినాయక చవితి వేడుకలు చూస్తున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వచ్చేసి 5th డే వీడియో చూస్తున్నాము. 5th డే అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఆ విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. 5th డే మార్నింగ్ అయితే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో యాజ్ యూజువల్గా రెగ్యులర్ నార్మల్ పూజ అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 1లో లక్ష్మీ గణపతి హోమం అనేది నిర్వహించారు. మనం ఆల్రెడీ చూసాం కదా. ఫేజ్ 2లో అయితే 4th డేన సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ ఫేజ్ 1లో వచ్చేసి 5వ రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం అనేది చేయడం జరుగుతుంది. సామూహికంగా అందరూ కలిసి ఎలాంటి పూజలు, వ్రతాలు, హోమాలు చేసినా కూడా అదంతా కూడా లోక కళ్యాణార్థమే అండి. అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూడా లక్ష్మీ గణపతి హోమం అనేది నిర్వహించడం జరుగుతుంది. హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. అలాగే లంచ్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ క్షేమంగా ఉండాలి అని హోమం అనేది నిర్వహించారు. హోమం అయిన తర్వాత అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ ఫేజ్ 2లో వినాయకుడికి లడ్డు ఆక్షన్ అలాగే నిమజ్జనం అనేది నిర్వహించారు. ఇక్కడ వినాయకుడికి 3 లడ్డూలు అనేది సమర్పించారు. 3 లడ్డూల్ని కూడా ఆక్షన్ వేయడం జరిగింది. అలాగే లాస్ట్ చిన్న లడ్డూని మాత్రం చాలా డిఫరెంట్ స్టైల్లో ఇక్కడ ఆక్షన్ అనేది, అంటే ఆక్షన్ అని కాదు, లక్కీ డ్రా తీశారనమాట. ఫస్ట్ పెద్ద లడ్డూని ఆక్షన్ వేశారు. అలాగే 2వ లడ్డూను ఆక్షన్ వేశారు. చివరిగా ఉన్న లడ్డూని మాత్రం ఎవరెవరు దానికోసం పోటీ పడుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా 100 రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళందరూ నేమ్స్ ఒక స్లిప్స్లో రాసి ఒక చిన్న పాప చేత లక్కీ డ్రా అనేది తీయించారు. ఇందులో ఆ పాప తీస్తుంది, వదిలేయండి, ఏదో ఒకటి తీస్తుంది. చూసారు కదండి. ఈ విధంగా ఫేజ్ 2లో చిన్న లడ్డూని ఆక్షన్ వేయడం జరిగింది. ఆ తర్వాత 5వ రోజునే గణేశుడి నిమజ్జనం అనేది చేశారు. సో చూస్తున్నారు కదా నిమజ్జనం హడావిడి ఎలా ఉందో. ఇంట్లో పూజ చేసుకున్న విగ్రహాలన్నింటినీ కూడా పెద్ద వినాయకుడి దగ్గరే పెట్టి అన్నీ కలిపి వినాయకుడితో పాటు నిమజ్జనం అనేది చేస్తారు. సో ఈ విధంగా నిమజ్జనం అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదండి. ఇక్కడితో ఫేజ్ 2 వినాయకుడి నిమజ్జనం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫేజ్ 1లో ఇంకా హడావిడి ఇంకొక రోజు మిగిలే ఉంది.
ఈరోజు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్, లడ్డు ఆక్షన్ అనేది వేయడం జరుగుతుంది. Any moment, ये
सूर्यबाबू गारू क्लैप्स के लिए कुछ पैसे कुंदन गौरी डॉटर ऑफ चौधरी गारू 22,222. See, I told you some numbers they pop up. 31,000. Step number 4 for the bigger laddu, sponsored by Anand Rao Garu and family. 33,333 రూపాయలు. You are sponsored and those who have given the figure now. Satyanarayan Garu, one of our committee members and is a veteran of so many committees. 35,000. 35,555. 35,555. Step number 999 rupees. Now sir, 99 rupees. 35,999 రూపాయలు. 39 rupees if I am correct. 36,095. 36,955. 36,955. శ్రీమతి శ్రీ సత్యనారాయణ గారు మేడం గారు ఎక్కడ ఉన్నారో చెయ్యకండి. అదిగో 7,899 for laddu number 1 sponsored by Anand Rao Garu and family. 199 38,999. हम लोग कैसे बोलेंगे that also matters. It's 39,555 rupees. Okay. Now I learned. कैसे बोलना मैं समझ गया. So it is 39,555. Such 39,555 or 444. These are trademarks for Chaudhary Garu. So next number is 44,444. 44,444. 40. 44,444. By Chaudhary Garu. 444 for laddu number 1. Stake number 11. 555. Okay, 46,666.
अब भाई फिर से खाना खिलाना पड़ेगा सबको लगता है లడ్డు విన్నర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అతి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి యంగ్ జనరేషన్ వాళ్ళు సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అపార్ట్మెంట్లో ఉన్న యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక యూత్ లాగా ఫామ్ అయ్యి పెద్దవాళ్ల సపోర్ట్తో ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలు అనేది స్టార్ట్ చేశారు. ఈ యంగ్ జనరేషన్ పిల్లలు చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా వినాయక చవితి వేడుకలు అనేది నిర్వహించారు. ఈ యంగ్ జనరేషన్ ఇలాగే మరిన్ని ఫెస్టివల్స్ అపార్ట్మెంట్లోని అనేక కార్యక్రమాలను ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారు కదండి ఈరోజు విశేషాలు. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా అండి? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చివరి రోజు వేడుకలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.